ఎండలు తగ్గుతున్నాయి. మరికొన్ని రోజుల్లో స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. జూన్ 12 నుంచి స్కూళ్లు రీఓపెన్ చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈలోపు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 11 రోజుల పాటు కార్యక్రమాన్ని జరపనున్నారు. అంతేకాదు 2024-25 అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ని కూడా విద్యాశాఖ రిలీజ్ చేసింది. వచ్చే ఏడాది 229 రోజులు వర్కింగ్ డేస్ ను నిర్ణయించారు. అక్టోబర్ 2 నుంచి 13 రోజుల పాటు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి 5 రోజుల క్రిస్మస్ సెలవులు, జనవరి 13 నుంచి 5 రోజుల సంక్రాంతి సెలవులను ఫిక్స్ చేశారు. ఇక ప్రతిరోజు స్టూడెంట్స్ తో 5 నిమిషాలు యోగా, మెడిటేషన్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో పాటు ప్రతి నెల 3వ శనివారం నో బ్యాగ్ డే అమలు చేయనున్నారు. నెలకు ఒక నో బ్యాగ్ డే చొప్పున ఏడాదికి 10 రోజులు అమలు చేస్తారు. ఇక జనవరి 10 నాటికి 10th సిలబస్ పూర్తి చేసేలా షెడ్యూల్ ను రిలీజ్ చేశారు. ఆ తర్వాత విద్యార్థులకు ప్రిపరేషన్, రివిజన్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మిగిలిన క్లాసులకు ఫిబ్రవరి 28 నాటికి సిలబస్ కంప్లీట్ చేసేలా క్యాలెండర్ రిలీజ్ చేశారు. స్టూడెంట్స్ అటెండెన్స్ పడిపోకుండా టీచర్స్ జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది. ప్రతి స్కూల్లోనూ 90% మందికి పైగా విద్యార్థులు హాజరవ్వాలని స్పష్టం చేసింది. తరచూ స్కూల్కు డుమ్మా కొడుతున్న విద్యార్థులపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని తెలిపింది. అలాంటి విద్యార్థుల ఇంటికెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడాలని సూచించింది. ప్రతిరోజు అరగంట పాటు రీడింగ్ యాక్టివిటీకి టైం ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశించింది. స్కూల్ బుక్స్ తో పాటు స్టోరీ బుక్స్, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లను చదివించాలని క్యాలెండర్లో స్పష్టం చేసింది. దీంతో పాటు స్టూడెంట్స్ కి రెగ్యులర్ గా హెల్త్ చెకప్లను చేయించాలని అకాడమిక్ క్యాలెండర్లో తెలిపారు. ఏటా 2 సార్లు పిల్లలకు ఖచ్చితంగా హెల్త్ చెకప్ చేయించాలని ఆదేశించారు.